హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీబీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు బీపీ అంటే ఏంటి? బీపీ ఎందుకు వస్తుంది? ఎలాంటి కాజెస్ వల్ల బీపీ వస్తుంది? ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్న వాళ్ళకి బీపీ ఎంత లిమిట్‌లో ఉండాలి? ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ మనం బీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ అంటే మనం హార్ట్ బ్లడ్‌ని పంప్ చేస్తున్నప్పుడు ఆర్టరీస్ మీద క్రియేట్ అయ్యే ప్రెషర్. ఇది 2 నెంబర్స్‌తో మెజర్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చి సిస్టాలిక్ బీపీ అంటే హార్ట్ కాంట్రాక్ట్ అయి బ్లడ్ పంప్ చేస్తున్నప్పుడు, మరియు డయాస్టాలిక్ బీపీ అంటే హార్ట్ రిలాక్స్ అయి రెస్ట్లో ఉన్నప్పుడు. నార్మల్గా బీపీ అనేది 120/80 mmHg ఉండాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువ అయితే మాత్రం దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ అంటారు. తక్కువ అయితే లో బ్లడ్ ప్రెషర్ అంటే హైపో టెన్షన్ అని అంటారు. ఇవాళ బీపీ ప్రాబ్లమ్స్ ఏజ్ బ్యారియర్ లేకుండా చిల్డ్రన్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరిలో కామన్ అయిపోయింది. కాబట్టి బీపీ గురించి కంప్లీట్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. అసలు అందరికీ ఉండే మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది అంటే కాజెస్ ఆఫ్ బీపీ గురించి మాట్లాడుకుంటే మెయిన్ రీజన్స్ మన లైఫ్ స్టైలే. ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్, డైలీ జంక్ ఫుడ్, ఆయిలీ అండ్ ఫ్రైడ్ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి అన్హెల్తీ డైట్ బీపీని స్లోగా ఇంక్రీజ్ చేస్తాయి. స్ట్రెస్, టెన్షన్, యాంగర్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒబిసిటీ కూడా బీపీకి మేజర్ కాజెస్. అంతేకాకుండా స్మోకింగ్, ఆల్కహాల్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇష్యూస్ మరియు ఫ్యామిలీ హిస్టరీ అంటే జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. కొన్నిసార్లు బీపీ క్లియర్ రీజన్ లేకుండా కూడా వస్తుంది. దీనిని ప్రైమరీ హైపర్ టెన్షన్ అని అంటారు. బీపీ సిమ్టమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ సిమ్టమ్స్ చాలా డేంజరస్. బికాస్ స్టార్టింగ్ స్టేజ్లో అసలు సిమ్టమ్సే ఉండవు. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అని అంటారు. కానీ బీపీ చాలా హై అయినప్పుడు మాత్రమే హెడ్ఏక్, డిజీనెస్, టైర్డ్నెస్, చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, బ్లర్డ్ విజన్, నోస్ బ్లీడింగ్, రెస్ట్లెస్నెస్ లాంటి సైన్స్ కనిపిస్తాయి. ఈ సిమ్టమ్స్ వస్తే ఇమ్మీడియట్గా బీపీ చెక్ చేయించుకోవాలి. డిలే అస్సలు చేయకూడదు. ఇప్పుడు మనం బీపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బీపీ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే బీపీ కంట్రోల్లో లేకుండా ఉంటే లాంగ్ టర్మ్లో బాడీలో మేజర్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. హార్ట్ మీద బీపీ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. హార్ట్ అటాక్ రావడానికి, హార్ట్ ఫెయిల్యూర్కి, హార్ట్ ఎన్లార్జ్మెంట్ జరగవచ్చు. బ్రెయిన్ మీద ఎఫెక్ట్ వల్ల స్ట్రోక్స్, పెరాలసిస్, మెమరీ లాస్ వస్తాయి. కిడ్నీస్ డ్యామేజ్ అయి కిడ్నీ ఫెయిల్యూర్ రిస్క్ పెరుగుతుంది. ఐస్లో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయి విజన్ లాస్ రావచ్చు. అలాగే ఆర్టరీస్ హార్డ్ అయి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి బీపీని ఇగ్నోర్ చేయడం అంటే ఫ్యూచర్లో పెద్ద హెల్త్ రిస్క్ని ఇన్వైట్ చేసినట్లే. హై బీపీతో పాటు లో బ్లడ్ ప్రెషర్ కూడా కొన్ని కాజెస్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. లో బీపీ డీహైడ్రేషన్, బ్లడ్ లాస్, వీక్నెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటుంది. దీని సిమ్టమ్స్ డిజీనెస్, ఫెయింటింగ్, వీక్నెస్, బ్లడ్ విజన్. కానీ జనరల్ సీరియస్ డేంజర్ హై బీపీలోనే ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి మనం లో బీపీని అంటే ఏదో తక్కువ అంచనా వేయడం, లేకపోతే హై బీపీ వస్తేనే ఇలాంటి రిస్క్ ఉంటుంది కాబట్టి హై బీపీ వస్తేనే ఎక్కువ కేర్ తీసుకోవాలన్న ఆలోచన అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఏది ఉన్నా సరే, లో బీపీ ఉన్నా హై బీపీ ఉన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. సరే, ఇప్పుడు మనం బీపీ కంట్రోల్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ప్రియారిటీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. డైలీ ఫుడ్లో సాల్ట్ని రెడ్యూస్ చేయాలి. అంటే పికిల్స్, పాపడ్స్, చిప్స్, ఇన్స్టాంట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ గ్రీన్స్, హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్, దాల్, లో ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. డైలీ మన లైఫ్లో 30 minutes వాకింగ్ ఆర్ లైట్ ఎక్సర్సైజ్, యోగా, డీప్ బ్రీతింగ్ బీపీ కంట్రోల్లో చాలా హెల్ప్ చేస్తాయి. వెయిట్ ఎక్కువ ఉంటే గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేయాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్, ప్రాపర్ రెస్ట్, పాజిటివ్ థింకింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఆల్కహాల్ లిమిట్ చేయాలి ఆర్ అవాయిడ్ చేసేసేయాలి. స్లీప్ మినిమం 7 to 8 hours క్వాలిటీగా ఉండాలి. లేట్ నైట్స్ అవాయిడ్ చేయాలి. సరే, ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి నాన్ మెడికల్ అండ్ మెడికల్. ఎర్లీ స్టేజ్ బీపీ అయితే లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ చేయొచ్చు.
కానీ బీపీ లెవెల్స్ హైగా ఉంటే డాక్టర్ మెడిసిన్స్ రిఫర్ చేస్తారు. కామన్‌గా యూజ్ చేసే మెడిసిన్స్ ఏంటి? బీటా బ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఈ మెడిసిన్స్ డైలీ రెగ్యులర్‌గా సేమ్ టైంకి తీసుకోవాలి. బీపీ నార్మల్ అయిందని సెల్ఫ్‌గా మెడికేషన్ అస్సలు చేయకూడదు. ఇది చాలా డేంజరస్. డాక్టర్ అడ్వైస్ లేకుండా డోస్ చేంజ్ చేయకూడదు. రెగ్యులర్‌గా ఫాలో యూపీఎస్, బీపీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ చెప్పేదేంటంటే బ్లడ్ ప్రెషర్ ఒకసారి వచ్చాక లైఫ్ లాంగ్ కేర్ కావాల్సొస్తుంది. కానీ డిసిప్లిన్, అవేర్‌నెస్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. బీపీని ఇగ్నోర్ చేయడం అంటే హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసినట్టే. సో కాబట్టి బీపీ కంట్రోల్‌లో ఉంటే లైఫ్ కంట్రోల్‌లో ఉంటుంది. టుడే కేర్ తీసుకుంటే టుమారో కాంప్లికేషన్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. బీపీని సైలెంట్‌గా పెరగనివ్వకండి. టైంకి చెక్ చేసి కేర్ తీసుకోండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు బీపీ అంటే ఏంటనేది ఒక అవేర్‌నెస్ వచ్చుంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇప్పటివరకు ఇంకా అంటే ఇది ఏజ్‌తో సంబంధం లేకుండా వస్తుంది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా సరే మంత్లీ వన్స్ ఒకసారి మీ బీపీని అనేది చెక్ చేయించుకోండి. ఎందుకంటే లో బీపీ వల్ల చాలామంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం అలా జరుగుతుంది. వాళ్ళేంటంటే రెగ్యులర్‌గా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వాటర్‌లో ఏసుకొని తాగడం చేయండి. ఒకవేళ హై బీపీ ఉన్నవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఆల్రెడీ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాంటి కేర్ తీసుకోండి. ఎందుకనంటే హై బీపీ ఉండడం వల్ల మన హార్టే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ గానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ. సో మాకు బీపీ లేదు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫ్యూచర్‌లో బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటది. కాబట్టి మీ హెల్త్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో హై బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అలాంటి ట్రీట్మెంట్ తీసుకోండి. సో మెడికేషన్ ఒక 3 మంత్స్ యూజ్ చేసాం, మా బీపీ కంట్రోల్ అయిపోతుంది కదా అని ఒక అపోహలో బతుకుతారు. అది అసలు నిజమే కాదు. ఎందుకంటే వన్స్ మెడికేషన్ స్టార్ట్ చేసామంటే బీపీ ఉన్నప్పుడు అది లైఫ్ లాంగ్ మనం తీసుకోవాల్సొస్తది. కాబట్టి మెడికేషన్‌ని అస్సలు స్టాప్ చేయొద్దు. మీరు ఒకవేళ స్టాప్ చేయాలి లేదా ఇంకేదైనా మెడికేషన్ తీసుకుంటున్నాం, ఇది తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అనే డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ చెప్పిన విధంగా మీ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే బీపీ అనేది చిన్న ప్రాబ్లమ్ కాదు. చాలా పెద్ద ప్రాబ్లమ్ బీపీ అనేది. సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.